రాజాసాబ్ మూవీ చూశాను. మరి మూవీ ఎలా ఉంది? ఫస్ట్ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే, తన ఊహ తెలియనప్పుడు తన తాత వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. తన తాత ఎందుకు వెళ్ళిపోయాడు? తన నానమ్మ తన తాతని ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి హీరో చెప్తుంది. మరి ఆ హీరో ఆ తాతను తీసుకొచ్చాడా? ఇంతకీ ఆ తాత ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ నానమ్మ కోరిక నెరవేరిందా? ఇంతకీ ఆ తాత ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది మిగతా ప్లాట్ స్టోరీ. ఈ స్టోరీ విషయానికొస్తే నేనైతే కంప్లీట్‌గా ఎంజాయ్ చేశాను మూవీ అయితే. బట్ ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఎవరు తీసుకురాలేదు నాకు తెలిసి. ఒక కంప్లీట్ డిఫరెంట్ జానర్‌లకే తెలిపారు మారుతి గారు. నాకు మారుతి గారు నచ్చిన విషయాలే అవి. ఏదైనా సరే ఆయన చాలా కొత్తగా ఉంటాయి మూవీస్. ఎప్పుడో రొటీన్ కొట్టుడుగా ఆయన అసలు తీసుకోడు. చాలా కొంచెం వెరైటీగా కొత్తగా ట్రై చేస్తాడు మూవీస్ కూడా. సో ఈ సినిమా కూడా చాలా కొత్తగా ట్రై చేశాడు. కొంచెం కాదు, చాలా కొత్తగా ట్రై చేశాడు. బట్ ఇది జనాలకి చాలా మందికి ఎక్కకపోవచ్చు ఈ మూవీ. నాకైతే నచ్చింది. ఓకే, నాకైతే బాగానే అనిపించింది. స్టోరీ కొంచెం కొత్తగా అనిపించింది. హర్రర్, కామెడీ ఇలాంటి మిక్స్ చేసి ఈ మూవీ అయితే వచ్చింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ముగ్గురు హీరోయిన్లు పెట్టారు. అనవసరం. మెయిన్ కాన్సెప్ట్ 3 గంటల 15 నిమిషాలు ఉంది ఈ మూవీ. అంత టైం అవసరం లేదనిపించింది ఈ మూవీకి అయితే. ఎందుకంటే బోరింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. ఆ బోరింగ్ సీన్స్ వల్ల మూవీ అనేది మనకి డిసప్పాయింట్ అయిపోతుంది. కంప్లీట్గా కొత్త జోనర్ అయినా సరే కానీ మనకి ఆ బోరింగ్ లేకుండా ఒక లెవెల్కి తీసుకెళ్తే బాగుంటుంది. ఆ 3 గంటల 15 నిమిషాలు థియేటర్లో కూర్చోబెడితే ఏ ఆడియన్స్ అయినా సరే మంచి ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా ఈ హీరోయిన్స్తో కామెడీ వేలో ఇలా తీసుకెళ్తూ ఉంటే కంప్లీట్గా బోరింగ్గా ఫీల్ అవుతారు. మధ్యలో స్టోరీ విషయానికి వస్తూ ఉన్నా కానీ బట్ ఈ లెవెల్ ఆఫ్ కామెడీ అనేది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు ఒక ఆడియన్కి ఏమవుతుందంటే బోర్ కొట్టేస్తుంది. సో ఆ టైప్లో ఉందన్నమాట. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్న మారుతి గారు, బట్ ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ని మంచి థ్రిల్ ఇచ్చే మూమెంట్స్లో తీసుకెళ్ళుంటే ఈ సినిమా ఇంకా బాగుండేది. నాకైతే నచ్చింది. చాలామందికి ఈ మూవీ ఎక్కకపోవచ్చు. లిటరల్లీ చెప్తున్నా కదా, ఒక హిప్టోనిజం గురించి చాలా బాగా అయితే తీశారు. సో మెయిన్ స్టోరీ మొత్తం దాని మీదే రన్ అవుతుంటుంది. మన మైండ్ని కంట్రోల్ చేయడం అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి, చెప్తే స్టోరీ అనేది లీక్ అయిపోతుంది. సో అది మీరు మూవీ చూస్తే మీరు అర్థం తెలుసుకోవాలి. లాస్ట్ 45 మినిట్స్ ఈ సినిమా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి అయితే తీసుకెళ్ళింది. అంత థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ 45 మినిట్స్ మనం థియేటర్ మీదే కాన్సన్ట్రేషన్, అంటే ఆ స్క్రీన్ మీద కాన్సన్ట్రేషన్, మన మైండ్ వెళ్ళిపోతుంది. ఆ సినిమాలో ఎట్లయితే మైండ్ కంట్రోల్ చేస్తూ ఒక సీన్లు ఉంటాయో, సో మన మైండ్ కూడా అలా వెళ్ళిపోతుంది. డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయింది. అండ్ విఎఫ్ఎక్స్, ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ చాలా బాగా సెట్ అయినాయి. ఎక్కడ కూడా ఆదిపురుష్ లాగా అలాంటి ఆ రాధేశ్యామ్ లాగా అలా అయితే లేదు. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి విఎఫ్ఎక్స్. అందుకే ఇన్ని సంవత్సరాలు టైం తీసుకున్నారేమో అనిపించింది. ఆ విఎఫ్ఎక్స్ మీద ఎక్కువగా వర్క్ చేశారేమో అని. అండ్ ప్రభాస్ గారి లుక్ మీద కొన్ని ట్రోల్స్ చాలా వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా లుక్ ఒక విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అనేటట్టుగా అయితే ఎక్కడ అనిపించలేదు నాకైతే. ప్రభాస్ గారి యాక్టింగ్ విషయానికి వస్తే చాలా బాగా చేశాడు ఈ సినిమాలో అయితే మాత్రం. ఆ ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగా క్యారీ చేశాడు. యాక్టింగ్ పరంగా ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి. చాలా బాగా చేశాడు అసలు. ఆ నానమ్మ దగ్గర ఒక హాస్పిటల్లో సీన్ ఉంటుంది, అక్కడ చాలా బాగా ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఎమోషన్ సీన్స్ కానీ బాగా క్యారీ చేశాడు. నాకైతే బాగా నచ్చింది ఆయన యాక్టింగ్ పరంగా. యాక్టింగ్ పరంగా అయితే అందరూ బాగానే చేశారు. ఎవ్వరూ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే ఏమీ లేదు. అండ్ సత్య గారి కామెడీ ఉన్నారు కదా, కామెడీ ప్రభాసీని గారి కామెడీ, వీళ్ళ కామెడీ కూడా పర్లేదు అనిపించింది. అంటే కామెడీ విషయానికి వస్తే ఈ సినిమా కామెడీ కూడా చాలా బాగుంటుంది అనిపించింది కదా. బట్ కామెడీ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ కామెడీ లేదు, మరీ లో కామెడీ అయితే లేదు. ఒక యావరేజ్ కామెడీ అయితే నడిచింది. మరీ పగలబడినవి అంత లేదు, మరీ లో అయితే లేదు. ఒక యావరేజ్ కామెడీ అయితే నడిచింది. బట్ ఈ సినిమా చాలామందికి నచ్చకపోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. ఎక్కదు, అంటే మైండ్కి ఎక్కదేమో అని అనుకుంటున్నా. ఏదోలా ఉంది ఈ సినిమా, చాలామందికి అర్థం కాకపోవచ్చేమో నా ఫీలింగ్ అయితే. నాకైతే బాగానే అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఆ ముగ్గురు హీరోయిన్లు, ఆ లవ్ ట్రాక్లు, ఇదే ఒక కుళ్ళు జోకులు లాంటి కామెడీస్ ఇలాంటివి పెట్టేసరికి బోరింగ్ ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. సెకండ్ హాఫ్ నుంచి 45 మినిట్స్, లాస్ట్ 45 మినిట్స్ సినిమా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ హాఫ్ విషయంలో అక్కడక్కడ స్టోరీ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఏంది ఆ తాత ఏంటి, ఈ నానమ్మ ఏంటి, వీళ్ళ స్టోరీ ఏంటి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ బట్ ఈ కామెడీ వే అనేది కొంచెం ఎక్కువగా తీసుకెళ్లారు. 3 గంటల 15 నిమిషాలు నాకైతే అనవసరం అనిపించింది. అంత టైము 2.5 hours వాళ్ళు తీసేయచ్చు. అలా తీస్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది. ఆ థ్రిల్ అనేది చూపించాలి. బట్ ఆ థ్రిల్ అనేది మిస్ అయిందని నాదొక ఫీలింగ్.
సో అది ప్రాబ్లం అయితే. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ గారు అయితే బాగా కొట్టారు. అండ్ బీజిఎం నాకైతే బాగా నచ్చింది. బీజిఎం చాలా బాగుంది. సాంగ్స్ ఓకే పర్లేదు, యావరేజ్ అనిపించినా కానీ బీజిఎం మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంది. చాలా బాగుంది బీజిఎం. తమన్ గారికి దాంట్లో అయితే మార్క్స్ వేయచ్చు. అండ్ టేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ కానీ ఎస్పెషల్లీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి అయితే 2.8 అయితే ఇస్తాను. సో ఇది ఈ మూవీ రివ్యూ అయితే. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అయితే ఎక్కువ ఏం లేవు, జస్ట్ ఆ లవ్ ట్రాక్ కొన్ని ఉంటాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా అయితే ఈ మూవీ చూడొచ్చు. ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.